అందరికీ శుభోదయం. ఈరోజు మనం దానశీలము రెండవ భాగాన్ని చెప్పుకుందాం. మరి కవి ఎవరు? దానశీలం పాఠం యొక్క కవి బమ్మేర పోతన. చెప్పుకున్నాం ఆల్రెడీ. తర్వాత మరి దానశీలంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు అని అంటే బలిచక్రవర్తి రాక్షసులకి రాజు, శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు. మరి బలిచక్రవర్తి వామనుడికి దానం ఇస్తా అంటాడు, శుక్రాచార్యుడు వద్దు అంటాడు. వద్దు అనేది మనకు ఫస్ట్ పద్యంలో కులము రాజ్యము. శుక్రాచార్యుడు ఎందుకు వద్దు అన్నాడు అంటే, నీ రాజ్యాన్ని నీ వంశాన్ని నిలబెట్టుకో, ఆయనకి దానం చేస్తే వామనుడికి దానం ఇస్తే నీకేమీ మిగలదు అని చెప్తాడు. ఎందుకు అంటే వామనుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఇక భగవంతుడికి నువ్వు దానం ఇస్తున్నావు అంటే నీ దగ్గర ఏమి ఉండదు అనేది శుక్రాచార్యుడి యొక్క ఉద్దేశం. మరి శుక్రాచార్యుడి యొక్క మాటలకి, గురువు గారి మాటలకి రాజు ఏమంటున్నాడో చూద్దాం. ఇప్పుడు బలిచక్రవర్తి మాట్లాడుతున్నాడు. వచనము అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచారినకు క్షణమాత్ర నిమిలిత లోచనుండయి యశస్వి ఇట్లనియే. ఇక్కడ యశస్వి అంటే కీర్తి పొందిన వాళ్ళు ఎవరు? బలిచక్రవర్తి. అంటే దానాలలో బాగా దానం చేసే వ్యక్తులలో గొప్పవాడు బలిచక్రవర్తి అనే కీర్తి కలిగినవాడు. ఇంకా కులాచార్యుడు అంటే కులము అంటే వంశము. వంశ గురువు ఎవరిక్కడ? శుక్రాచార్యుడు. ఈయన వంశానికి, రాక్షసుల వంశానికి గురువు శుక్రాచార్యుడు. కులాచార్యుడు అంటే కుల గురువు అని ఉద్దేశం. మరి ఇక్కడ ఆయనతో ఆయన క్షణమాత్ర నిమిలిత లోచనుండయి, ఒక క్షణం కూడా ఆలోచించకుండా చెప్తున్నాడు. ఇప్పుడు కింది పద్యము, రెండో పద్యం చూడండి. నిజమానతి నిశ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియా యర్థంబుగామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింపనిత్తుననియు నర్దలోవంబున నర్ది బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్మని భరించదగాని సత్యహీనుని మోవజాలననుచు బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరిగి జచ్చుట కంటే పలికి బొంక కనిసము బరగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే చెప్తున్నాడు. ఏమని ఒక నిమిషం కూడా ఆలోచించకుండా బలిచక్రవర్తి గురువు గారికి చెప్తున్నాడు. నిజమానతి నిశ్చితి నీవు మహాత్మక. ఓ మహాత్మక, నువ్వు చెప్పింది నిజమే. ఆనతి అంటే చెప్పినది. నువ్వు చెప్పింది నిజమే. ఏమని? ఆయనకి దానం చేస్తే నా సంపద రాజ్యము పోతుంది అనేది నువ్వు చెప్పింది కూడా నిజమే. మరి మహిని గృహస్థ ధర్మంబు నిదియా. మహిని ఈ లోకంలో గృహస్థుడికి కొన్ని ధర్మాలు ఉన్నవి. ఏ ఏ ధర్మాలు చూద్దాం. యర్థంబుగామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింపనిత్తుననియు. అంటే ఈ లోకంలో గృహస్థుని యొక్క ధర్మాలు ఏంటి అంటే యర్థంబు అర్థము, ధనము, గామంబు కామము, కోరిక, ఇంకా యశమును కీర్తి ప్రతిష్ట, వృత్తి జీవనోపాధి. ఈ 4 ధనము, కోరిక, పేరు, కీర్తి, ఇంకా జీవనోపాధికి అంటే ఏదైనా పని చూపించడం. ఈ 4 కూడా గృహస్థ ధర్మంలో ఉన్న నాకు ప్రజలకి చేయవలసిన ధర్మం నాది, వాళ్ళకి చేయాల్సిన బాధ్యత నాది. నా దగ్గరికి ఎవరైనా వస్తే నెయ్యది ప్రార్థింపనిత్తుననియు. నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను ఇస్తా, ఇవ్వకుండా ఉండను అని చెప్తున్నాడు. నర్దలోబంబున నర్ది బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమెద్ది. పాపము అంటే పాపమేది అంటుండు. అర్ధలోభంబున, అర్ధము అంటే ధనము మీద లోభము, మోహంతో, కోరికతో అంత మాట ఇచ్చిన తర్వాత ధనాన్ని అంతా ఇచ్చేటప్పుడు ఒక రకమైన బాధ కలుగుతుంది. దాన్ని అంటే పోతుంది అని, అది మోహము, దానిపైన కోరిక. మరి అర్ధలోభంతో, ధనము మీద లోభంతో నేను ఇస్తా అన్నా కదా. అర్ధలోభమున నర్ది బొమ్మనటెట్లు. నర్ది అర్ది అంటే యాచకుడు. ధనం మీద మోహంతో నేను వచ్చిన యాచకుడికి ఇస్తా అన్నా కదా, పలికి లేదనట కంటే పాపమెద్ది.
ఇస్తా అని చెప్పిన ఇప్పుడు దాని మీద మోహంతో లేదు అని నేను ఆ యాచకుడికి ఎలా చెప్పాలి? ఒకవేళ అంతగా మించిన పాపం ఏమన్నా ఉందా? ఇస్తాను ఇవ్వకపోతే పాపమే కదా, అదే చెప్తున్నాడు. మరి ఇంకేమంటున్నాడు బలిచక్రవర్తి? ఎట్టి దుష్కర్మునినే భరించదగాని సత్యహీనుని మోవజాలననుచు బలకదే తల్లి భూదేవి బ్రహ్మతోడా. భూదేవి ఎప్పుడో బ్రహ్మదేవుడి దగ్గర చెప్పుకుంది ఏమని? ఎంత ఎట్టి ఏ విధమైన దుష్కర్మలు చెడ్డ పనులు చేసిన వాడినైనా నేను భరిస్తా, నా భూమి పైన భరిస్తా, కానీ సత్యహీనుని మోవజాలను అంటే మోయలేను, అబద్ధం ఆడేవాడిని మాత్రం నేను నా భూమి పైన మోయలేను అని బ్రహ్మదేవుడితో ఎప్పుడో ముందే చెప్పినది. ఇంకేమంటున్నది? సమరమున నుండి తిరిగి జచ్చట కంటే బలికి బొంక కనితము బరగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. మానధనులు అభిమానమే ధనంగా కలిగిన వారు, మాటనే సంపదగా భావించే వాళ్ళకి ఇట్లా ఏది యుద్ధం నుండి తిరిగి వచ్చి జీవించడము, పలికి బొంకడము అంటే మాట ఇచ్చి అబద్ధం ఆడి కాలం గడిపే వాళ్ళకి నడుస్తుందేమో, కానీ నాలాంటి మానధనులు పౌరుషవంతులకి మాత్రం ఇది పనికి రాదు అని చెప్తున్నాడు. మరి యుద్ధం చేయకుండా ఓడిపోతానేనో చనిపోతానేమో అని తిరిగి వస్తే ఆ రాజుని ప్రజలు కానీ ఇంట్లో కానీ ఎవరు గౌరవించరు. రోజు అబద్ధాలు చెప్పేవారిని మనం కూడా మన పక్కన ఉంటే మనం కూడా రోజు అబద్ధాలే ఆడతాము అని వారి నిజం చెప్పినా కూడా మనం వారిని లెక్క చేయము. మరి అట్లా బతికే వాళ్ళు బతికేస్తారేమో, కానీ మానధనమే అంటే ఆ మాటే ధనంగా భావించే నేను మాత్రం ఉండను అని బలిచక్రవర్తి చెప్తున్నాడు. 3వ పద్యం. ధాత్రిని హాలికునకు సుక్షేత్రము బీజములు నొకట జేకూరు భంగిన్ చిత్రముగా దాతకి బియ్యు పాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. ఇంకేమంటుండు? ధాత్రి భూమండలము, భూమి నేల మీద, హాలికుడు రైతుకి మంచి నేల, సుక్షేత్రము మంచి నేల, విత్తనాలు ఉంటే ఆయనకి ఎంత బాగుంటుంది. రైతుకి మంచి నీళ్ళ వసతి, భూమి, విత్తనాలు, నేల బాగుండాలి. రాళ్ళు ఉంటే వ్యవసాయం చేయలేరు. మంచి నేల, విత్తనాలు దొరికితే ఎంత సంతోషంగా భావిస్తాడో. దాత కూడా, గ్రహిత అంటే తీసుకునే వ్యక్తి, దాత అంటే ఇచ్చేవాడు. ఈ దాతకి మంచి గ్రహిత దొరకడం కూడా అంతే అదృష్టం కదా. మరి దాతకు గ్రహిత దొరకడము అని అంటే మనం ఎవరికైనా దానం ఇస్తాము అనేసి మనకి ఇచ్చినప్పుడు అది వాళ్ళు దాన్ని వినియోగించుకొని సద్వినియోగం మంచిగా ఉపయోగించుకుంటే మనం ఇచ్చిన దానానికి విలువ ఉంటుంది. అది వాళ్ళు వాడుకోకుండా పక్కన పెట్టేస్తే మనం దానం చేసినా అది వ్యర్థమే. అందుకే దానం చేసేటప్పుడు అపాత్ర దానం పనికిరాదు, పాత్ర నెరిగి దానం చేయాలి అంటారు. అంటే ఆ పాత్ర నెరిగి అంటే ఎవరికి అవసరం ఉంటుందో వారికి దానం చేయాలి, కానీ అనవసరమైన దానం చేస్తే అది వాళ్ళకి అనవసరమే కదా. ఇప్పుడు బాగా తిన్నోడికి అన్నం పెడితే తినలేరు, ఆకలితో ఉన్నవాడికి నువ్వు అన్నం పెడితే అది పరమాన్నం అనుకొని కళ్ళకు అద్దుకొని తింటారు. అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన అన్నము తిన్నవాడికి ఉపయోగపడిందా, తినని వాడికి ఉపయోగపడిందా? తినని వాడికే కదా. అందుకే దానం ఇచ్చేటప్పుడు కూడా అంత అవసరం ఉన్న వ్యక్తి దొరకడం అదృష్టం కదా అని ఈ పద్యం యొక్క భావం. 4వ పద్యం. ఇది కంఠస్థం చేయాల్సింది పువ్వు పద్యం, చుక్క గుర్తు. కారే రాజులు రాజముల్ గల్గవే గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశకాములై, ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవా. ఈ పద్యం మళ్ళీ ఒకసారి చూద్దాం. కారే రాజులు రాజముల్ గల్గవే గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే
శిబి ప్రముఖులున్ ప్రీతిని యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇకాలమున్ భార్గవ. ఓ భార్గవ, ఓ ఆచార్య. ఆచార్య ఇక్కడ ఎవరు? శుక్రాచార్యుడు చెప్తున్నాడు. కారే రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతిని పొందరే. నాకన్నా ముందు ఎంతో మంది రాజులు లేరా భూమి మీద? ఎంతో మంది రాజులు ఉన్నారు. వాళ్ళు రాజ్యాన్ని, ధనాన్ని, సంపదని సంపాదించుకున్నారు. ఆ రాజ్యం సంపాదించుకున్నాము, ధనం ఉందన్న గర్వంతో విర్రవీగి పరిపాలన చేసిన వాళ్ళు నాకన్నా ముందు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు చనిపోయేటప్పుడు వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే. సిరి సంపదని ఏమైనా పోయేటప్పుడు ధనము, బంగారము మూట కట్టుకొని ఏమైనా వాళ్ళతో పైలోకానికి తీసుకెళ్ళిపోయారా? పోలేదు కదా అని దీని అర్థం. ఇంకేమన్నాడు? భూమిపై బేరైనం గలదే. మరి అట్లా గర్వంతో విర్రవీగిన రాజులకి భూమి మీద ఏమైనా పేరున్నదా? భూమి పైన పేరు ఉండడము అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా గుర్తుకు చేసుకోవడం. మరి ఎప్పుడు గుర్తుకు చేస్తారు? నువ్వు ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిని, మంచి పని, అందరికీ ఉపయోగపడేది అయితే మనం చనిపోయినా కూడా ప్రజల్లో బతికే ఉంటాం. అది భూమిపైన పేరు ఉండడము అని అంటే. ఇంకేమన్నాడు? శిబి ప్రముఖులను ప్రీతిని యశకాములై ఈరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలమున్ భార్గవ. శిబి చక్రవర్తి లాంటి గొప్ప వాళ్ళని ఈనాటికి కూడా ప్రజలు గుర్తించుకుంటున్నారు. ఎందుకు? కీర్తిని కోరుకునే వారు వాళ్ళు మంచి పేరుని సంపాదించుకున్నాడు శిబి చక్రవర్తి. ఎందుకు? ఆయనకి రాజ్యం ఉంది, సంపద ఉంది, కానీ దానితో పాటు త్యాగగుణం కూడా ఉంది. మనకి 8వ తరగతిలో శిబి చక్రవర్తి పాఠం ఉంది. అందులో పావురం వచ్చి శిబి చక్రవర్తిని రక్షించమంటది. డేగ వచ్చి నాకు ఆహారం, అది నా ఆహారాన్ని నాకు ఇవ్వు అంటది. అప్పుడు శిబి చక్రవర్తి ఏం చేయాలి? మరి ధర్మం ఏంది అక్కడ? పావురంకి ఇచ్చిన మాట ప్రకారం పావురం ప్రాణం నిలబెట్టాలి, డేగకి ఆకలిని తీర్చాలి. దానికి బదులు, పావురానికి బదులు ఏం చేస్తాడు? ఆయన తొడమాంసం తీసి పావురం ఎత్తు త్రాసులో పెట్టి కొలిచి ఇస్తే అప్పటికి సరిపోదు. సరిపోకపోతే మళ్ళీ కోసిస్తే సరిపోకపోతే శిబి చక్రవర్తి పోయి ఆ త్రాసులో కూర్చుంటాడు. అప్పుడు పావురంకి శిబి చక్రవర్తికి సమానం అవుతుంది, డేగకి ఆయననే ఆహారంగా పోతాడు. అందుకని ఈ రోజున కూడా మన శిబి చక్రవర్తిని గుర్తు చేసుకుంటున్నాము అని బలి చక్రవర్తి చెప్తున్నాడు. ఇప్పుడు 5వ పద్యం. అంటే ఏదైనా మంచి పని చేస్తే ఈనాటికి మనము సంపాదించిన రాజులని గుర్తించడం లేదు. శిబి చక్రవర్తిని మాత్రమే ఇలాంటి ప్రముఖులు, సత్య హరిశ్చంద్రుడు, ఈనాటి కాలంలో కూడా తెలంగాణ కోసం అమరులైన వాళ్ళని మనం గుర్తు చేసుకుంటున్నాం. అమరవీరుల దినోత్సవంగా వాళ్ళ పేర్లు గుర్తు చేసుకొని ఒకరోజు వాళ్ళకి ర్యాలీ తీయడము, జ్యోతి వెలిగించడం చేసుకొని వాళ్ళు చేసిన త్యాగాలని గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఎంతోమంది ధనవంతులు చనిపోయారు, మనకు వాళ్ళు ఎవరో తెలియదు. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఏం చేయలేదు కాబట్టి. అందుకే సంపద కన్నా మంచి పనులు ముఖ్యము అని బలిచక్రవర్తి చెప్తున్నాడు. 6వ పద్యం. 5వ పద్యం చూడండి. ఉడుగని క్రతవుల వ్రతముల బొడన గజన నట్టి పొడవు పొడవు నగురు చై ఎడిగడి నటనను కోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఇష్టార్థంబుల్ అంటే తనకి ఇష్టమైనవి. ఎవరికి ఇక్కడ ఇష్టమైనవి? శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైంది. ఏమంటున్న? ఉడుగని క్రతవుల వ్రతముల బొడన గజన నట్టి పొడవు పొడవున గురుచై. ఉడుగని అంటే ఎడతెరిపి లేకుండా, అంటే కంటిన్యూస్గా వరుసగా ఆగకుండా. ఏమంటున్నాడు? క్రతువులు అంటే యజ్ఞాలు, వ్రతములు అంటే పుణ్యకార్యాలు. మనము దేవుడిని ప్రత్యక్షం చేసుకోవడం కోసం, దేవుడు మనకి కనిపించాలి అని ఉపవాసాలు ఉంటాం, పూజలు చేస్తాం, ఎన్నో చేస్తూ ఉంటాం. అయినా కూడా మనకి ఆ భగవంతుడు ఎదురుపడడు. ఇక్కడ అదే చెప్తుండు.
ఆపకుండా వరుసగా సంవత్సరం అంతా ఎన్ని వ్రతాలు నోములు పూజలు